హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు రెసిపీ ఫ్లేవర్డ్ రైస్ విత్ మటన్ ఫ్రై. దీనికోసం ఫస్ట్గా 1 kg మటన్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని. మటన్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం షాజీరా, గరం మసాలా దినుసులు వేసుకొని వేపుకోండి. ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్లేవర్డ్ రైస్ కోసం కొంచెం ఆయిల్, కొంచెం గీ. నేనైతే ఇక్కడ గీ వేసుకోలేదు, మీకు ఇష్టం ఉంటే గీ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసి ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అది మెజర్ చేసుకొని వేసుకోండి. గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున. కొంచెం గరం మసాలా. ఈ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోండి. లాస్ట్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే మన ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు 2 టమాటాలు ప్యూరీ చేసుకొని వేసుకోండి. టమాటా నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్, కొంచెం కారం, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మటన్ చేసి బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అది కొంచెం వేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే మన మటన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.